ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్ ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయము మనం చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం 4-5 శ్లోకముల గురించి చెప్పుకున్నాము. వాటి భావం ఏందో మళ్ళీ ఒకసారి చూద్దాము. సర్వయోనులందు పుట్టుచున్న అనేక రకముల ఆకారములు గల జీవరాశులకు ప్రకృతి తల్లి కాగా బీజదాతనైన నేను తండ్రి నగుదును. ప్రకృతి చేత పుట్టిన సత్వ రజ తమాను గుణములు దేహములో నాశనము కాని జీవాత్మను బంధించుచున్నవి. జీవుడు ఎప్పుడైతే నాశనం కాడో అంటే జీవుడు ఇంకా కర్మల్లోనే మునిగి ఉన్నాడు అని అనుకుంటే అప్పుడు జీవుడు గుణాల్లోనే వాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గుణాలు ఏం చేస్తున్నాయి, జీవుణ్ణి బంధిస్తూ ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. దీంట్లో భాగంగా గుణాల సంఖ్య తెలుసుకున్నాము. అలాగే ఛాయా గుణాలైనటువంటి 3 ఉన్నాయి. అవి గుణములు కాని గుణములు. అవి కూడా మనము వాటిని కూడా అవి కూడా ఉన్నాయని తెలుసుకున్నాం. ఇంకా మొత్తం 108 ఉంటాయి ఒక్కొక్క గుణ భాగంలో. ఈ సంఖ్య మర్చిపోకుండా ఉండటం కోసం మన మత పెద్దలు కాదు కానీ మన పూర్వ పెద్దలు చాలా సందర్భాల్లో 108 సంఖ్యని మిర్చిపెట్టారు. పెళ్ళిళ్ళప్పుడు, ఇంకా చదివింపులు ఇచ్చేటప్పుడు, ఎవరికన్నా కట్నం పెట్టేటప్పుడు జపమాలలోనూ 108 పూసలు మిర్చిపెట్టారు. 108 కోట్ల సంవత్సరాల ఈ సృష్టి అని తెలియజేయడం కోసము. ఆ విధంగా మనము 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ 108 గుణాల్లోనే జీవుడు బంధించబడి ఉంటాడు అని, ఏదో ఒక సమయంలో ఏదో ఒక గుణావరణంలోనే జీవుడు ఉంటాడని కూడా మనం తెలుసుకున్నాము. ఇక 6వ శ్లోకము చూద్దాము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఇది జీవుడు సాత్వికము గురించి తెలియజేస్తా ఉన్నాడు. అయితే 3 గుణభాగాలు ఉన్నాయి కదా, సాత్విక, రాజస, తామస. వీటిల్లో సాత్విక గుణభాగములో ఉన్నటువంటి గుణాలు నిర్మలత్వము, ప్రకాశత్వము కలిగి ప్రయాస లేనివై సుఖములందు ఆసక్తి కలిగించినవై ఉండి జ్ఞాన సుఖముల్లోనే జీవుణ్ణి బంధిస్తూ ఉంటాయి. అయితే జ్ఞాన సుఖము అంటే దైవ జ్ఞానం అని అనుకోవడానికి లేదు, ప్రపంచ విషయ జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. ఈ తామస, రాజస గుణాల్లో ఉన్న వాళ్ళ కంటే కూడా సాత్వికములో ఉన్నటువంటి వాళ్ళకి క్రొత్త విషయాలు తెలుసుకోవడంలో చాలా ఎక్కువగా లీనమైపోయి ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడంలోనే లీనమైపోయి ఉంటారు. మన జీవితం అంతా పెట్టినా కూడా తరగనటువంటి సమాచారాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే దానికోసమే తమ జీవితాన్ని అంతా కూడా వెచ్చిస్తూ ఉంటారన్నట్టు. ఎక్కడైనా కానీ తెలియని తెలుసుకోవడమే జ్ఞానము అని అంటారు. తెలియని వాటిని తెలుసుకొనుట ఈ సాత్వికులకు ఉండేటువంటి ఆసక్తి. ఆ ఆసక్తిలో మునిగి కొత్త వాటిని తెలుసుకొని, ఇంకా కొత్త వాటిని తెలుసుకొని ఆ సుఖమునందే మునిగి ఉండటము సాత్విక జ్ఞానము అని మనకి తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఆ బొమ్మలో గుణచక్రము అన్నారు. ఆ గుణచక్రంలో
4 భాగాలు చూపిస్తున్నారు, తామస, రాజస, సాత్విక అని. ఆ 4 భాగాల్లో సాత్వికంలో జీవుడు ఉన్నట్లుగా ఇక్కడ చూపించారు. అది ఒకసారి మళ్ళా గ్రంథం తెరిచి చూడండి. తర్వాత 7వ శ్లోకం చూద్దాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇది జీవుడు రాజసగుణ భాగంలో ఉన్నప్పుడు సంగతి గురించి శ్లోకంలో చెప్తున్నారు. రాజసగుణ భాగంలో జీవుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఈ రాజసగుణ భాగంలో ఉన్నటువంటి గుణాలు మనిషికి ఏం చేస్తాయి? ప్రపంచ విషయాల మీద బాగా ఇష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. వాటిలో ఆశను పుట్టిస్తవి. ఆ పనులలోనే తగులుకున్నట్లు చేసి జీవుణ్ణి బంధిస్తాయి. తర్వాత శ్లోకం చూద్దాం. తమస్త్వజ్ఞానజ్ఞం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభితన్నిబధ్నాతి భారత. ఇది జీవుడు తామస గుణ భాగం గురించి తెలియజేస్తున్నాడు. తామస గుణం యొక్క ఆవరణలో ఉన్నటువంటి గుణాలు ఏం చేస్తాయంటే జీవునికి అజ్ఞానాన్ని కలుగజేస్తాయి, మోహాన్ని పుట్టిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ తామస గుణ భాగంలో ఉన్న జీవుడికి విషయంలో మజ్జుతనము, నిద్రలందే బంధించి జీవుణ్ణి పెట్టేస్తూ ఉంటాయి. మజ్జుతనాన్ని కలిగిస్తే నిద్రలయందే జీవుణ్ణి బంధించి పెడతాయి అన్నట్టు. ఆ మజ్జుతనం కూడా ప్రమాదంతో కూడుకున్న మజ్జుతనాన్ని కలిగిస్తాయి అన్నట్టు. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. సత్వం సుఖే సంజయతి రజః కర్మని భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇది జీవుడు 3 గుణాలకు సంబంధించి తెలియజేస్తా ఉన్నాడు. 3 గుణములు. సాత్విక గుణభాగం యొక్క గుణాలు సుఖాలందు ఆసక్తిని కలుగజేస్తాయని మనం చెప్పుకున్నాం కదా. రాజస గుణంలో ఉన్న గుణాలు ఆశని కలిగిస్తాయి, లాభం కొరకు పనులు చేయిస్తూ ఉంటాయి. తామస ఆవరణంలో గుణాలు ఏం చేస్తాయంటే జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలచే ముప్పును కలుగజే పనులలో ఆసక్తిని కలిగించి ఆ విధంగా చేపిస్తూ ఉంటాయి. తర్వాత 10వ శ్లోకం చూద్దాం. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమచ్చైవ తమస్సత్వం రజస్తత. ఇది జీవుడు 3 గుణాలకు సంబంధించి తెలియజేస్తా ఉన్నారు. 3 గుణ భాగాల్లో జీవుడు ఒక సమయంలో ఏదో ఒక గుణ భాగంలోనే ఉంటాడు. ఒకవేళ వాడు తామసంలో ఉంటే మిగిలిన 2 అయిన రాజస సాత్వికాల్లో ఉండడు. అదే రాజసంలో కనుక ఉండుంటే తామస సాత్వికాల్లో ఉండడు. తర్వాత ఆ విధంగా ఒక దాంట్లో ఉంటే మిగతా 2 గుణ భాగాల్లో ఉండడు. ఏదైనా ఒక సమయంలో ఒక్క గుణావరణంలో మాత్రమే జీవుడు ఉంటాడు. తామసంలో ఉన్నప్పుడు రాజసాత్వికాల్లో ఉండడు, రాజసంలో ఉన్నప్పుడు తామస సాత్వికాల్లో ఉండడు, సాత్వికంలో ఉన్నప్పుడు తామస రాజసాల్లో ఉండడు. అలా. తర్వాత శ్లోకం చూద్దాం. సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఇది జీవాత్మ సాత్వికం గురించి చెప్తా ఉన్నాడు. శరీరం నందున్న జీవనకు అనేక మార్గాల ద్వారా జ్ఞానం ఎప్పుడు కలుగుతా ఉందో అప్పుడు ఆ జీవుడు సాత్విక గుణ భాగంలో ఉన్నాడని తెలుసుకోవచ్చని ఇక్కడ అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా సర్వద్వారేషు అనే మాట చెప్పాడు. అంటే అన్ని ద్వారాల ద్వారా, అన్ని మార్గాల ద్వారా అని జ్ఞానం అభివృద్ధి కావడం అనే అర్థము అనేక అనే వస్తుంది. అంటే అనేక ద్వారాల లేక అనేక దారుల ద్వారా అనేక రీతులుగా జ్ఞానం అభివృద్ధి కావడం అని మాత్రమే అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా ఎవరన్నా ఏమన్నా అనొచ్చు అంటే నవరంధ్రాల ద్వారా జ్ఞానం కలగడము అని అనుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏంటి గుదము గుహ్యం ద్వారా కూడా జ్ఞానం కలుగుతుందా అని. అలా అడిగినప్పుడు మనం సమాధానము చెప్పలేము. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పిన నిజమైన భావం ప్రకారంగా అనేక విధాల జ్ఞానం అభివృద్ధి కావడము అని తెలుసుకోవాలి. కాబట్టి అనేక మార్గాల ద్వారా జ్ఞానం తెలియబడుచు పెరగడము ఎక్కడ జరుగుతుందంటే సాత్విక గుణ భాగంలో జీవుడు ఉన్నప్పుడే
అది జరుగుతుంది అని మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా తర్వాత 12వ శ్లోకం చూద్దాం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణమశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇది జీవాత్మ రాజసగుణ భాగం గురించి తెలియజేస్తున్నాడు. జీవాత్మ మరియు రాజసం గురించి ఈ శ్లోకము. సంకుచిత స్వభావము, కార్యములందు ఆసక్తి, ధనము మీద బంగారం మీద ఇష్టము, మనసుకు అశాంతి ఎప్పుడైతే కలుగుతూ ఉందో అప్పుడు రాజస గుణభాగంలోని గుణాలు పనిచేస్తున్నాయని తెలియవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత శ్లోకం అప్రకాశో అప్రవృత్తిచ్చ ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఈ శ్లోకము జీవాత్మ మరియు తామసం గురించి తెలియజేస్తా ఉంది. అజ్ఞానము, మజ్జుతనము, చెడు పనులు చేయటంలోనే మనసు లగ్నం అవడము ఎప్పుడు పొడసూపుతుందో అప్పుడు జీవుడు తామస భాగంలో ఉన్నాడని, తామస గుణాలు జీవుని మీద పనిచేస్తా ఉన్నాయని తెలుసుకోవాలి. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకం జీవాత్మ మరియు సాత్వికం గురించి తెలియజేస్తా ఉన్నాడు. దేహదారి అయిన జీవుడు సత్వగుణ భాగంలో ఉన్నప్పుడు మరణిస్తే వాడు ఉత్తమ జ్ఞానవంతులు పొందు పరిశుద్ధమైన జన్మను పొందుతాడు అని చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీన తమసి మూఢయోనిషు జాయతే. ఈ శ్లోకము జీవాత్మ, రాజసము, తామసము అను గుణభాగముల గురించి తెలియజేస్తా ఉన్నాడు. రాజస గుణభాగంలో ఉన్నప్పుడు జీవుడు చనిపోతే అంటే మరణిస్తే ఏమవుతుంది? కర్మలతో కూడిన జన్మలే వస్తాయట. తామసంలో ఉండి చనిపోతే వాడికి మూఢయోనులందే జన్మ కలుగుతుంది. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తు ఫలం దుఃఖం అజ్ఞాన తమసః ఫలం. ఇది జీవుడు 3 గుణముల గురించి తెలియజేస్తా ఉన్నాడు ఈ శ్లోకంలో. సాత్విక గుణభాగంలో జీవునకు పుణ్యకార్యములు నిర్మల ఫలితాలు దొరుకుతాయి. రాజస భాగంలో జీవునికి దుఃఖం దొరుకుతుంది. తామసములో అజ్ఞానమే జీవునికి కలుగుతూ ఉంటుంది. ఈ తర్వాత సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. ఇది జీవుడు మరియు 3 గుణముల గురించి తెలియజేస్తా ఉన్నారు. సత్వగుణ ఆవరణంలో జీవునికి జ్ఞానం కలుగుచుండును. రాజస భాగంలో ఇతరుల సొమ్ము నాది కావాలి అను ఆకాంక్ష ఏర్పడుతుంటుంది. తామస భాగంలో తనకు ఇష్టము నష్టము చేకూర్చుకుంటా భ్రాంతి అజ్ఞానము చేకూర్చుండును. తర్వాత శ్లోకం చూద్దాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వాస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణవృత్తిస్థాదో గచ్చంతి తామసాః. ఇది జీవుడు మరియు 3 గుణముల గురించి తెలియజేస్తా ఉన్నాడు. సాత్వికులకు ఉత్తమమైన జన్మలు, రాజసులకు మధ్యమైన జన్మలు, తామసులకు నీచమైన జన్మలు కలుగుతూ ఉంటాయని చెప్తున్నాడు. తర్వాత శ్లోకం చూద్దాం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ఇది జీవుడు 3 గుణముల గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము. సర్వకార్యములకు గుణములే కర్తలని ఎవడు తెలుసుకొనునో ఆ గుణములు వేరు, తాను వేరని వాడు తెలుసుకొని నా స్థానమైన పరమపదమును పొందుతున్నాడు. అంటే పరమాత్మ యొక్క స్థానాన్ని పొందుతున్నాడు. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము. 19వ శ్లోకం వరకు చెప్పుకుందాము. 20వ శ్లోకం నుంచి వచ్చే వారము చెప్పుకుందాం. మంగళం వాడు ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరి మ్రొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికి ప్రబోధార్పణం. నమస్కారం.